ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నానండి. బాగున్నారు కదా? ప్రభు మనల్ని జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు కూడా దేవుడు అద్భుతమైన రీతిలో కాచి కాపాడి మనం పోషించి మరి యొక్క నూతన నెలలోకి, మాసంలోకి మనం నడిపిస్తున్నాడు. ఏప్రిల్ 1 మనం నడిపించినాడు కదా ఈ దినమును. అదని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథాల నుంచి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానం చూసుకుందాం. దానియేలు గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 16వ వచనం. అంతటి రాజు ఆజ్ఞయ్యగా బంట్రవంతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పుక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుదినము మనం సేవించుచున్న దేవుడే ఖచ్చితంగా దానియేలుని కాపాడిన దేవుడు ఈరోజు మనల్ని కూడా దేవుడు రక్షించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు యథార్థవంతుడైన దానియేలు దేవుని సన్నిధిలో ఏ తప్పు నేరము చేయకుండా దేవుని కొరకు బ్రతికేటువంటి గొప్ప మనిషి అతడు. మరి రాజు సమూహంలో రాజు దగ్గర బాగా ఉన్నతమైన పేరుతో బహుగా ఇతన్ని పొగడడం ద్వారా రాజు ఒక కలగంటాడు. ఆ రాజు కలగనినప్పుడు బెల్షస్సరు ఆ కళ అర్థము ఒక కళ కాదు, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్లాసులు, ఆ బంగారు పాత్రలో ఆయన తీసుకొచ్చి సంతోషంతో వాళ్ళు రాజు రాణి వాళ్ళందరూ కూడా సంతోషంతో ద్రాక్షరసము తాగుతుంటుండగా దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద పేరు రాస్తుంది అనమాట. రాసినప్పుడు అనేకమైన గాడి విద్యల్ని, మాంత్రికులను అందరినీ ఎవరెవరినో తీసుకొని వచ్చి చూపిస్తాడు. దాని యొక్క అర్థము ఎవరు కూడా చెప్పలేకపోతారు. చదివి దాని భావాన్ని ఎవరు కూడా వివరించలేకపోయినారు. కానీ దానియేలు పరిశుద్ధ ఆత్మ దేవతరాత్మ కలిగినటువంటి మనిషి కాబట్టి అతడు రాజు దగ్గరికి పిలిపించబడ్డాడు. ఆ గోడ మీద ఉన్న దాన్ని రాసి దాని యొక్క భావాన్ని చెప్పినప్పుడు రాజు ఆ ఊరిలో అతన్ని ఊరేగించి గొప్ప వ్యక్తిగా అతన్ని చేసినాడు అనమాట. చేయడంతో తన అధిపతులు, రాజు దగ్గరతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానియేలు పైన అసూయ కలిగి ఏదో ఒక తప్పు బట్టి అతన్ని శిక్షించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏ నేరమో తప్పు పట్టలేకపోతున్నారు దానియేలు దగ్గర నుంచి. సరే అని చెప్పి వీళ్ళందరూ ఒక మాట్లాడుకొని అధిపతులందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, 1 నెల ఎవరు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించకుండా మొక్కకుండా నిన్ను మాత్రమే 1 నెల మొక్కాలని దేశమంతటా మీరు ఒక ఆజ్ఞ, ఒక పత్రిక రాయాలని చెప్పినప్పుడు రాజు ఏమంటాడు, ఎవరిని పొగిడే వాళ్ళు ఉంటే పొగడండి, పొగలేదు అంటాడు కదా. రాజు అంటాడు, ఎవరైనా అంతే కదా, పొగిడే వాళ్ళు ఉంటే ఎంతైనా పూడించుకుంటారు. మరి రాజుకి ఇష్టమైపోయింది వాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం, ఆ మాటలు. సరే, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇదిగా ఈ యొక్క శాసనం పైన మీరు సంతకం చేయాలి. ఎవరైనా నిన్ను తప్పక తన దేవునికి ఎవరైనా పూజించినా మొక్కినా వాళ్ళని తీసుకుని వచ్చి సింహభవనంలో పడేస్తాం రాజా అన్నప్పుడు సరే అని చెప్పి సైన్ చేస్తాడు. సైన్ చేసినప్పటికీ అందరు కూడా భయపడిపోతారు. ఆ ఊర్లో అందరూ కూడా రాజును మొక్కుతూ ఉంటారు. కానీ దానియేలు మాత్రము రాజును మొక్కకుండా యథాస్థితిగా నా దేవుని తప్పే నేను ఎవరిని కూడా మొక్కనని దేవుడు ఆ మెడగదిలోనికి వెళ్ళి ముమ్మారు కిటికీ ఓపెన్ చేసి, చూడండి, ఆకాశం వైపు చేతులు ఎత్తి ముమ్మారు దేవునికి మామూలుగా ప్రతిదినం ఎలాగ ప్రార్థన చేస్తాడు అదే మాదిరిగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. వాళ్ళని చెప్పినటువంటి ఆ శాసనానికి ఈయన అంగీకరించలేదు, దేనికి భయపడలేదు. ఎందుకంటే
నేను సేవించిన దేవుడు గొప్ప దేవుడు నేను దానియేలుకు తెలుసు కదా. సరే అని చెప్పి రాజా మరలా వీళ్ళ అధిపతులు రాజు దగ్గరికి వెళ్ళి అతను కోపం పుట్టిస్తున్నారు. ఏమో మరి లెక్కలేని మాటలు చెప్పి, రాజా అందరూ కూడా మరి మిమ్మల్ని మొక్కుతున్నారు, కానీ దానియేలు అనే వ్యక్తి మిమ్మల్ని మొక్కకుండా యథాస్థితిగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు రాజా అన్నప్పుడు రాజుకి కోపం వచ్చి, సరే అతను తీసుకుని వెళ్ళి సింహం బోన్లో పడవేయండి అని చెప్తాడు. సింహం బోన్లో మరి పడవేసినప్పుడు దానియేలు అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. మరి ఒక నీతిమంతుణ్ణి అప్పగించిన నేనే ఆ రాజు తన ఊరికి వెళ్ళి తన నగరానికి వెళ్ళి రాత్రి అంతా కూడా నిద్రపోకుండా అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫంక్షన్లో ఆ మధ్యలో ఆ యొక్క అవన్నీ కూడా ఆపేసినాడు అనమాట, ఏది జరగనీయకుండా. రాత్రి అంతా కూడా నిద్ర పట్టక మరి ఉదయకాలం లేచి పరిగెత్తుకుంటూ దానియేలు దగ్గరకు, ఆ సింహబోను దగ్గరకు వచ్చి దానియేలు అని బిగ్గరగా అతను పిలవడం ద్వారా రాజు చిరకాలం జీవించును గాక అన్నాడు దానియేలు. నిత్యము నువ్వు అనుదినము సేవించున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? ఎస్ రాజా, నా దేవుడు దృష్టికి నేనేమీ పాపం చేయలేదు, ఏ ద్రోహం నేను చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కాబట్టి నా దేవుడు సింహాల నోరును మూపించి నా ప్రాణాన్ని రక్షించిన నా దేవుడు అని చెప్పినప్పుడు రాజు బహుగా సంతోషపడ్డాడు, బహుగా ఆనందపడ్డాడు. దానియేలుని ఎలాగైనా సిక్కించాలని వాళ్ళు ఏమేమో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ మాటకి చాలా వ్యాకులు పడిపోయినాడు. దానియేలుని ఎలాగైనా కాపాడాలని రాజు ఫస్ట్ ఎంతో దుఃఖపడ్డాడు, ప్రయత్నాలు చేశాడు, కానీ అవ్వలేదు. సింహబోను లేపించాడు. సింహబోనులో దేవుడు సింహాల నోరును మూపించి దానియేలుని రక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అనుదినము చూసారా 6:16 చూడండి, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. క్రైస్తవులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహాన్ని బోన్లో వేసినప్పుడు రాజు ఆ మాట అన్నాడు, అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించును గాక అన్నాడు. ఎస్, అనుదినం మనం సేవిస్తున్నాం, దేవుడే మనల్ని ప్రతి విధమైన సమస్యల నుంచి రక్షించును గాక. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడద్దు. నువ్వు నిత్యముగా దేవుని సేవిస్తున్నావా? నిజముగా దేవుని నువ్వు సేవించే వ్యక్తి అయితే నువ్వు దేనికి భయపడవు. దానియేలు దేనికి భయపడలేదు. వాళ్ళ శాసనానికి, మన ఆజ్ఞలకి దేనికి భయపడకుండా దేవునికి ముమ్మారు ప్రారంభం చేశాడు. దేవుని విషయంలో మనకు నమ్మకము, విశ్వాసం ఉంటే, అనుదినం తప్పక దేవుని సేవించే వారంగా ఉంటే ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా దేవుడు అన్నిటి నుంచి రక్షించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. సింహ బోన్లో నుంచి రక్షించడానికి సమర్థుడు దేవుడు. నా దేవుడు సమర్థుడు అన్నాడు దానియేలు. నువ్వు చెప్పగలుగుతున్నావు ఆ మాట ఈరోజు? ప్రతి విధమైన సమస్యలో నుంచి, ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి ఇప్పుడు నా దేవుడు కాపాడటానికి నా దేవుడు సమర్థుడు అని నువ్వు చెప్పగలగాలి. ధైర్యంగా ఉండాలి. మనం సేవించున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు. ఆయన బిడ్డను ఎప్పుడు కూడా ఆయన చెవి విడిచిపెట్టే దేవుడు కాదు. సింహం బోన్లో కాదు, ఎక్కడ వేసినా కూడా దేవుడు సురక్షితంగా, క్షేమంగా దేవుడు మనల్ని రక్షించగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. దానియేలు పట్ల అధిపతులు ఎంతో అసూయ కలిగి అతను ఎలాగైనా సిక్కించాలనుకున్నారు, కానీ ఏ విషయంలో కూడా దానియేలు పొరపాటు చేయలేదు, చిక్కలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. ఆ తర్వాత రాజు ఎవరైతే దానియేలు మీద నింద మోపారో వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని అన్ని సింహబోను పడవేరినప్పుడు మొత్తాన్ని తీసుకుని వచ్చి పడేసినారు. ఎముకలతో సహా నవిలి కింద పడకుండా వాళ్ళ యొక్క శరీరాలు మొత్తం తినేసినాయి సింహాలు. హల్లెలూయా. కానీ దానియేలు దగ్గరకు వచ్చి అవన్నీ కూడా నమస్కరిస్తున్నాయి సింహాలు. చూసారా, దేవుని ఎదుట, మన యూదా గోత్ర సింహం ఎదుట ప్రతి ఒక్క సింహము నమస్కరించాల్సిందే. హల్లెలూయా. మనం సేవించున్న దేవుడు గొప్ప దేవుడు. అలాగే దానియేలు వలె మనం కరెక్ట్గా చెప్పగలగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి నిజంగా దానియేలు సేవించిన దేవుడు నన్ను రక్షించినని అతడే విశ్వాసంతో నమ్మాడు ప్రభా. మమ్మారు ప్రార్థన చేశాడు. ఏ శాసనగత లొంగలేదు. మేము కూడా నాయన ప్రభా దేనికి భయపడక నాయన మమ్మారు మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించే వారు ఉండాలి. మిమ్మల్ని సేవించే కుటుంబంగా మా కుటుంబం అన్నీ కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు నాయన సింహబోన్ లాంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన ప్రభాను రక్షించండి. దానియేలు రక్షించిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చండి. గర్భం లేని వారికి గర్భం తెచ్చండి తండ్రి. నాయన ప్రతి విధమైనటువంటి ఆటంకాల నుంచి విడిపించండి. రోగంతో బాధపడుతున్నందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి. క్షేమం తెచ్చేయండి ప్రభా. రైళ్లలో, ఫ్లైట్లలో, బస్సులో, నాయన కారులో, టూ వీలర్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తూ
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.